అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 129, మే 9th. రెండవ భాగంగా విలాప వాక్యంలో మొదటి అధ్యాయం నుండి చదువుకుందాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను. రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడొకడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. అన్యజనులలో నివసించినది విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు కనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నయు పాడైపోయాను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోని కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారెదుట నిలవలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయం చేయు వారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దాన్ని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాన్ని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడ్చుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనుకై ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడు ఒకడునూ లేకపోయెను. యెహోవా శత్రువులు అతిశయించుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఇండుట అది చూచుచూనే ఉన్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడ్చుచు ఆహారము వెతుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులను ఇచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవ నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరమ నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరుచుకున్నటకై వలనొగ్గి ఉన్నాను. నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమేలా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదికి ఎక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారెదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభు నా బలాఢ్యులందరినీ కొట్టివేశాను. నా యవ్వనులను అణగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను. యెహోవా కన్యక అయిన యూదా కుమారుని ద్రాక్షగానుగలు వేసి త్రొక్కి ఉన్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలి ఉన్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై ఉండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవ్వనులను చెరలోనికి పోయి ఉన్నారు. నా విటగాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెతికపోయి పట్టణంలో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది.
ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడిచిట విని నన్ను ఆదరించి వాడొకడును లేడాయను. నీవు నాకు ఆపద కలగజేస్తున్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమున నీవు రప్పించుదువు, అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను, నా మనసు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. విలాపవాక్యములు 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేశెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలుకున్న ప్రతి శృంగమును ఆయన విరగగొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. నకముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువుల వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనం చేసి ఉన్నాడు. అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయను, ఆయన ఇశ్రాయేలును నిర్మూలం చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటిని నాశనం చేసి ఉన్నాడు, దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలములను నాశనం చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరోబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారు యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనం చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి, అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునీలుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయి ఉన్నారు. అచట వారి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూల్చుందురు, తలల మీద బుగ్గి పోసుకొందురు, గోనెపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తలవంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్చులెదరు. గాయముందిన వారే పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నాకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూ నివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసి ఉన్నారు. ఇదే కదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాని మనము చూచి ఉన్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహముల వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము.
నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా? యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్నికలు నా యవ్వనులు ఖడ్గం చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతం చేసితివి. దయతలచక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాదములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడనూ తప్పించుకొనలేకపోయాను, శేషమేమీ నిలవలేకపోయాను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయము. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపచేయుచున్నాడు. నా ఎముకలను విరగగొట్టుచున్నాడు. నాకు అడ్డంగా కంచెవేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపచేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండునట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటులలో నుండి సింహము వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవపెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీయు ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోచేశాను. నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చేదు వస్తువులు నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకము వలె నన్ను మత్తునిగా చేశాను. రాళ్ళ చేత నా పండ్లు ఊడగొట్టాను. బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. నాకు బలము ఉడికెను అనుకొంటిని. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురావస్థను నేను తాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలంన కాడిమోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణ ఆధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువారి తట్టు తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ళ క్రింద తొక్కుటయు, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకరితో వ్యాజ్యమాడి వారిని పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యములు కావు. ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. సజీవులు ఎలా మూల్గుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూల్గుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము. నీవు మమ్మను క్షమింపలేదు. కోపము ధరించుకుని వాడవై నీవు మమ్ము తరుముచున్నావు. దయతలచక మమ్మను చంపుచున్నావు.
మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. జనముల మధ్య మమ్మును మస్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు. మా శత్రువులందరూ మమ్మును చూచి ఎగతాళి చేసేదరు. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచున్నను. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతురాలనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి, నా పైన రాయి ఉంచిరి. నీళ్లు నా తల మీదుగా పారెను. నాశనమైతినని నేను అనుకుంటుని. యెహోవా, అగాధమైన బందీగృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడిగా నీవు నా శబ్దం ఆలకించితేవి. సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనుకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుము అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలెనని వారు నా మీద చేయు ఆలోచనలనియు నీవు ఎరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ నా మీదికి లేచిన వారు పలుకు మాటలను దినమెల్ల వారు నా మీద చేయు ఆలోచనయు నీవు విని ఉన్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా, వారి చేతి క్రియలను బట్టి నీవు వారికి ప్రతీకారము చేదువు. వారికి హృదయ కాఠిన్యము నిత్తువు, వారిని శపించుదువు. నేను కోపావేశుడనై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశం క్రింద నుండకుండా వారిని నశింపచేయుదువు. ఇది ఈరోజు రెండో భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.